వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. వక్రాక్షిలో స్క్రోలింగ్, ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత, పంటలను నాశనం చేసి సిఆర్డీ అధికారులు భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నారంటూ స్క్రోల్ చేస్తూ ఉంది. అక్కడ పంటలు ఎక్కడ ఉన్నాయి? ఏదైతే సిఆర్డీ రహదారికి అడ్డంగా ఉన్న భూములు, అది కొద్ది భూములు, ఎకరా 20 సెంట్లు 30 సెంట్లు, అవన్నీ పంటలు వేసిన భూములు కాదు. ల్యాండ్ పూలింగ్లో జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత కొద్ది మంది రైతులు అడ్డగించి ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఇరకాట పెడదామన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలో భాగంగా మిగిలిపోయిన ఆ కొద్ది భూముల్ని ల్యాండ్ పూలింగ్ విధానం కాకుండా ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వం సేకరిస్తూ ఉంది చట్ట ప్రకారం. దాన్ని కూడా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా వక్రాక్షిలో స్క్రోల్ చేస్తూ ఉద్రిక్తలంటూ పంటలు నాశనం చేస్తారంటూ విషప్రచారం చేస్తూ ఉంది. వాస్తవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశికుమార్. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శశి. నమస్తే. ఉండవల్లిలో ఉద్రిక్తత, పంటలను నాశనం చేసి భూమిని లాక్కుంటున్నారంటే విషప్రచారం చేస్తుంది వక్రాక్షి. వాస్తవం ఏంటి? ఒకటండి, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అనేది ఆ రోజు మనం చూసుకుంటే ఒక కేసులా, ఆంధ్రప్రదేశ్లో జరిగే ల్యాండ్ పూలింగ్ అనేది ఈ ప్రపంచానికే ఒక కేసులా. పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కూడా ఇక్కడ జరిగిన ల్యాండ్ పూలింగ్ గురించి ఒక కేసులాగా, ఒక సబ్జెక్ట్, ఒక యూనిట్గా పెట్టి ఇలా చేశారు అని ఒక ఇన్స్పిరేషనల్గా తీసుకుంటారు. చాలా దేశాలు యూనివర్సిటీలు కేస్ స్టడీగా తీసుకుని దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఎంతో మంది రీసెర్చ్ చేస్తున్నారు. కేస్ స్టడీగా తీసుకున్నాయి. ఎస్. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 33,000 ఎకరాలకు పైగా రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చింది. ఇప్పుడు ఒక ఎకరా ఇవ్వాలంటేనే ఒక్కొక్కరు ఎత్తు ఆలోచిస్తుంటారు. అలాంటిది 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా వచ్చి రైతులు ఇచ్చారంటే వాళ్ళ యొక్క త్యాగానికి సెల్యూట్. ఇది ప్రభుత్వం అదేవిధంగా వాళ్ళకి అండగా ఉంది. మీరు ఈరోజు స్క్రోలింగ్ వచ్చింది కదండి సాక్షిలో, వక్రాక్షిలో. ఈ వక్రాక్షిలో స్క్రోలింగ్ రావడానికి ప్రధాన కారణం ఏంటో చెప్పమంటారా? నిన్న క్యాబినెట్లో రైతులకి, అక్కడున్న అమరావతి పరిధిలోని ఎవరైతే రైతులకు ఉన్నారో వాళ్ళకి రుణమాఫీ, ఎంత రుణాలు తీసుకుంటే రుణమాఫీ చేస్తామన్నారు, 1,50,000. అదేవిధంగా వాళ్ళ కౌలు కూడా ప్రతి సంవత్సరం ఇంత పర్సంటేజ్ అనేది ఒక పర్సంటేజ్ నిర్దేశించి ఆ పర్సంటేజ్ ప్రకారంగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము రానున్న రోజుల్లో అని చెప్పి క్యాబినెట్ అప్రూవ్ చేసింది. 5% చేసినట్టున్నారు. ఇక్కడ ఏంటంటే క్యాబినెట్ అప్రూవ్ చేసిందంటే ఆటోమేటిక్గా అది రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. అమల్లోకి వస్తే ఇప్పుడు రైతులకు 1,50,000 రుణమాఫీ అంటే వాళ్ళకి అది నిజంగా 1,50,000 వాళ్ళకి మిగిలినట్టే. అదేవిధంగా ప్రతి సంవత్సరం పెరుగుతుందంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే ప్రతి ఒక్క వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా వీళ్ళకి కూడా కౌలు కూడా 5% పెంచిస్తూ ఉంటే మీరు ఆలోచించే దాని ప్రకారం రైతులందరూ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ త్యాగాలే ఈరోజు రాజధాని. అలాంటిది ఉంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? టాపిక్ డైవర్షన్ చేయాలి. ఆ టాపిక్ డైవర్షన్ కోసం తీసుకొని వచ్చింది ఇది. ఈ విధంగా బలవంతంగా జరుగుతుంది. పంటలు మీరు అన్నట్టు అక్కడ ఏమున్నాయి? పంటలు జస్ట్ ఎక్కడైనా అక్కడ బిట్లుగా ఒక్కొక్క దగ్గర ఉన్నాయి. ఆ బిట్లని ఏంటంటే అందరూ ఇచ్చేసారు, ఇంకా మీద ఉంది, ఇంకా అక్కడ ఏమీ చేసుకోలేము. ఇటు పంట పండించేదానికి ఇంకొకటి, ఎందుకంటే చుట్టూ ఇవన్నీ ఉండి అక్కడ వెళ్ళి చేయడానికి మీరు కూడా ఇచ్చిస్తే మీకు ఏం కావాలో ప్రభుత్వం తరపు నుంచి యాజ్ పర్ రూల్స్ ప్రకారం, సిఆర్డీ యాక్ట్ ప్రకారం మీకు ఇస్తామని చెప్పి చేస్తూ ఉండొచ్చు. దాన్ని వీళ్ళు కావాలనే ఎట్లయినా కానీ ఏంటంటే ఇక్కడ చూసాం కదా, కోడికత్తి జరిగిపోతే ప్రాణం పోయినంతగా జగన్మోహన్ రెడ్డి, కానీ తీరా చూస్తే వాళ్ళ పార్టీ వాళ్ళతోనే ఈడ గుణకరాయి డ్రామా వాళ్ళే ఆడి ఇంకా చంపేస్తున్నారు, హత్యా ప్రయత్నం ఏ విధంగా డ్రామాలు ఆడారో చూసాం కదా. అలాగా దీంట్లో కూడా ఒక టైప్ ఆఫ్ డ్రామా అనేది వీళ్ళు ఆడుతున్నారనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ఒప్పటం లేదు. వీళ్ళు రైతుల్ని ఈరోజు అమరావతి రైతులపైన మీరు ప్రేమ చూపించే మీరు సాక్షిలో 5 ఏళ్ళుగా వాళ్ళు పాదయాత్ర చేసేటప్పుడు అమరావతి నుంచి తిరుమల వరకు వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానము, ఆ రోజుల్లో మీరు వాళ్ళని కొట్టించినప్పుడు, మీ ఎమ్మెల్యేలు వాళ్ళని దుర్భాషలాడినప్పుడు అమరావతి రైతులపై వైసీపీ నాయకులు దమనకాండ అని ఎందుకు రాయిలా? అమరావతి మహిళల్ని దుర్భాషలాడిన వైకాక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలను ఎందుకు రాయిలా? రౌడేలకి పోలీసు దుస్తులేసి గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా దారుణంగా కొట్టించారు. గర్భవతుల్ని కడుపుల్లో దాన్ని ఇచ్చిన నీచ చరిత్ర ఈ దేశ చరిత్రలో ఎవరికన్నా ఉందా అంటే అదొక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమవుతుందండి. ఆ విధంగా అప్పుడు రాయిని వక్రాక్షి ఈరోజు కావాలనే రైతులకి క్యాబినెట్ అప్రూవ్ చేసింది, అన్ని వాళ్ళకి ఇన్సెంటివ్స్, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ భవిష్యత్తుకి మాది భరోసా అని చెప్పి అండగా నిలబడుతూ ఉంటే ఓరవలేక డైవర్షన్ స్క్రోలింగ్లు ఇస్తూ ఉంది. అంటే వీళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో చూడండి. ఆ వక్రాక్షిలో పనిచేసే జర్నలిస్టులు మనస్సాక్షితో పనిచేయండి, కడుపుకి అన్నం తిని పనిచేయండి. ఎందుకంటే ఈరోజు అశుద్ధం తిని ఈ విధంగా రాస్తామంటే రానున్న రోజుల్లో జనాలు తరిగి కొడతారు. మీరు మాట్లాడే మాటలు, ఇప్పుడు జర్నలిజం అంటే విలువలు ఉండాలి, విలువలు చంపుకొని ఎందుకు ఈ విధంగా రాయడం? ఈరోజు మీరు రాసే రాతలు ఆ రోజు మీరు నిజంగా అమరావతి రైతులపైన దమనకాండ జరిగినప్పుడు ఎందుకు రాయాలి? అంతెందుకు మీ వక్రాక్షికి మనస్సాక్షి ఉందా?
మీ ఛానల్లోనే కూర్చొని అమరావతి ప్రాంతం రైతుల్ని, మహిళా రైతుల్ని వేశ్యలు అని పోల్చాడు. వాడి కోసం నువ్వు బెయిల్ తీసుకొని రావడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళావయ్యా సిగ్గు లేకుండా. అది మీ సాక్షి బ్రతుకు. కొమ్మినేని గారు ఒకరోజు అంటా ఉన్నారు, కేబీఆర్ పార్క్లో కూర్చొని ఆయన వాకింగ్కి వస్తాడు, సాయంత్రం 5:30 అక్కడ ఒక దగ్గర ఒక ఇది ఉంటుంది, అక్కడ కూర్చొని ఏమంటా ఉన్నాడు తెలుసా, సుప్రీంకోర్టు వరకు నేను పోగలుగుతాము, జగన్ పోయినాడు కాబట్టి నేను రాగలిగాను, ఈ విధంగా ఇంకా వాళ్ళే కదా మనకు అని అంటున్నాడంటే, నువ్వే మాట్లాడిచ్చి వాళ్ళ కోసం మళ్ళీ నువ్వే వెళ్ళి మద్దతు వెనకేసుకొని వస్తున్నావు అంటే నువ్వు ఎంత క్యారెక్టర్లెస్ క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రం అంతా చూస్తుంది. కొమ్మినేని గారు సాక్షాత్ చెప్పారండి, నేను ప్రత్యక్ష సాక్షిని. ఇక్కడ వెళ్తూ ఉంటే మా మిత్రుడు ఒక అతను చూపించాడు ఈ విధంగా ఉన్నారంటే, అక్కడ ఏం మాట్లాడుతున్నారంటే అది మాట్లాడుతూ ఉన్నాడు పబ్లిక్గా. అంటే క్యారెక్టర్ లేదు కాబట్టి ఆ సీట్లో కూర్చోగలిగాడు. ఈయన అన్న సీనియర్ జర్నలిస్టు ఆ విధంగా మాట్లాడకూడదు తప్పని ఈయనకన్నా మనస్సాక్షి ఉందా అంటే మనస్సాక్షి లేని వ్యక్తి ఈయన ఎవరైతే కొమ్మినేని ఉన్నాడో ఆయన. ఇలాంటిది వీళ్ళ చరిత్రలు. ఈ మధ్య హడావుడిగా కొంతమంది రైతులను పోగు చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి ప్యాలెస్ లో మీటింగ్ పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. బయటకు వచ్చినా కొంతమంది రైతులు బయటకు వచ్చారు, బాహాటంగా ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఏంటి? జగన్ దగ్గరకు వచ్చిన వాళ్ళే జగన్ నమ్మటం లేదు, బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు ల్యాండ్ పూలింగ్ ఇచ్చేసారంటే వాళ్ళకు కూడా తెలుసు ఇతను రాజధాని పైన ప్రేమ లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏదైనా డెవలప్ చేసి మన భవిష్యత్తు మారుతుంది, ఇతను వస్తే మనల్ని నాశనం చేస్తాడు అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే ఆ 5-6 మంది ఎవరైతే రైతులని చెప్తున్నారో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తులు ఎవరైతే 4-5 మంది వాళ్ళ పార్టీలు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా రాశారు. అన్ని వర్గాల వాళ్ళు ఇచ్చారు, అన్ని కులాల వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు రాజధాని వస్తే వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. అందుకోసం అని చెప్పి ఈరోజు ఇలాంటి వక్రాక్షరాలు రాసే వక్రాక్షి ఇక్కడైనా బుద్ధి మార్చుకుంటే మంచిదండి. ఎందుకంటే ఈ విధంగా రాసుకుంటూ పోతే 1 రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు, ఏదో ఒక రోజు ఏం చేస్తారు, భూసేకరణ చట్ట ప్రకారం తీసుకుంటారు. ఇప్పుడు చట్టం అనేది పెట్టి 99 మంది ఒప్పుకొని ఒకరు ఒప్పుకోకపోతే ఏంది, ఆ ఒకరి దగ్గర ప్రొసీజర్ ప్రకారం తీసుకుంటారు. ఇప్పుడు ఎక్కడ ఇంకొకటి ఈ విషయంలో ఈ భూసేకరణ విషయం వచ్చింది కాబట్టి మనం ఇంకొక సంఘటన కూడా గుర్తు చేసుకోవాలండి. గతంలో కడపలో స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పి మైనింగ్ బ్రాహ్మణి స్టీల్స్కి దాదాపుగా 15,000 ఎకరాలు దాకిచ్చి ఏం చేశారు, దాదాపుగా అది 2007లో ఇస్తే ఇప్పుడు 2027 వస్తూ ఉంది. అంటే 19 ఏళ్ళు వీళ్ళు, అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా అక్కడ కనీసం ఒక్క పని కూడా మొదలు పెట్టకుండా ఈ విధంగా నాశనం చేస్తే ప్రభుత్వం ఇప్పుడు ఆర్డర్స్ ఇచ్చి ఆ భూమిని ప్రభుత్వ భూమిగా తీసుకొని రేపు అక్కడ ఇండస్ట్రీస్కి వీళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వేల మంది SC, ST, BC రైతుల్ని పట్టగొట్టారు, నాశనం చేశారు. ఈ రోజు అక్కడ దానికి ఇక్కడ అమరావతిలో తీసుకున్న దానికి అమరావతిలో ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి, ఇక్కడ పనులు మొదలయ్యాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చూసుకుంటే మనం అన్ని వర్క్స్ ఇక్కడ అమరావతిలో జరుగుతూ ఉన్నాయి. మీరు ఆ రోజు మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి కావచ్చు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఆడ కనీసం ఒక్క గోడ గట్టలేని మీరు ఈరోజు ఈ విధంగా తప్పుడు అక్షరాలు రాసుకుంటూ ఉన్నారంటే మీ బ్రతుకులు లాంటివి కూడా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ పేటెంట్ ఎప్పుడు కానీ ఏంటో తెలుసా, గొడ్డలి పోట్లు, కత్తి పోట్లు, రక్త చరిత్ర మీ పేటెంట్. డెవలప్మెంట్ టీడీపీ పేటెంట్ ఒకటి. ఈ విధంగా మీరు గతంలో అమరావతి రైతులను మీరేదో ఈరోజు అమాయకంగా ఈ మీ సాక్షిలో ఏదో రాసేస్తే జనాలు నమ్మేస్తారేమో అనుకుంటే అమరావతి రైతులకు తెలుసు మీరు ఏ విధంగా వేధించారు. అమరావతి రైతులు జీవితంలో దేన్నైనా మర్చిపోతారేమో కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల రాక్షస పాలన మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. జీవితంలో మీకు ఓట్టేరు, మీరు పొళ్ళు దండాలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి నమ్మరు. ఎందుకంటే అంత వేధించారు 5 ఏళ్లలో. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి నువ్వు రాజధానిని కంటిన్యూ చేసి ఉంటే ఈ టైంకి రాజధానికి ఒక రూపు వచ్చి ఉంటుంది. రాకుండా అడ్డుకున్నావు నువ్వు 5 ఏళ్ళు. 5 ఏళ్ల విలువైన సమయాన్ని వృధా చేసావు. ఈరోజు అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతుంటే మళ్ళీ అవుట్ పైన ఇప్పుడేమంటాడు, ఈ బిల్డింగ్ ఎంత అయిపోతా ఉందంటాడు, ఇంకొక బిల్డింగ్ ఎంత అయిపోతుంది అంటాడు. కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఒక్కొక్క దగ్గర ఏమన్నా ఇష్యూస్ చిన్న చిన్న సార్ట్ అవుట్ చేసేదానికి ల్యాండ్ అలకేట్ చేస్తే వీళ్ళ బంధువులకి ఇచ్చేసాడు, వాళ్ళ బంధువులకి ఇచ్చేసాడు అని విష ప్రచారము. మళ్ళీ ఇంకా అంతా పూర్తయిపోతే మళ్ళీ దీంట్లో ఇది నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆడ ఇది వచ్చేస్తా ఉందని చెప్పి మళ్ళీ కావాలని, అంటే ఎన్ని రకాల విష ప్రచారాలు చేస్తున్నారో చూడండి. వీళ్ళ బ్రతుక్కి 5 ఏళ్లలో అమరావతిలో ఒక్క బిల్డింగ్ కట్టలేదండి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఈరోజు ఈ కపట ప్రేమ ఎందుకు అని ఈరోజు అమరావతి రైతులందరూ నిలదీస్తున్నారు. ఏదన్నా అమరావతి అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ ఫలాలు అందరికీ అన్నాలన్నా కులమత ప్రాంతాలకు అతీతంగా అది ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అందరూ అంటూ ఉన్నారు. అమరావతిని అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి అమరావతి పరిసర ప్రాంతాల్లో తుంగా కూడా తెంపలేడంటూ, అభివృద్ధిని అడ్డుకోలేడంటూ, సీడ్ యాక్సెస్లో మిగిలిపోయిన ఆ కొద్దిపాటి స్థలాన్ని ప్రభుత్వం చట్టపరంగా సేకరిస్తుందని
ఆ రైతులకి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందంటూ విశ్లేషించిన శశికుమార్కి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.